నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఆ శివుని ఆశీస్సులు మన అందరి మీద బాగుండాలి, అంతా బాగుండాలి, సంతోషంగా ఉండాలి. పిల్లపాపలతో కుటుంబాలందరూ కూడా ఈ ప్రభుత్వం నూతనంగా వచ్చిన ప్రభుత్వం కూడా అన్ని కార్యక్రమాలు చిత్తశుద్ధితో చేస్తుంది. అన్ని కార్యక్రమాలు రుణమాఫీ అయింది, మరి అట్లనే ఇందిరమ్మిన్లు కూడా మొదలవుతున్నాయి. రేషన్ కార్డులు అందరికి వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. అందరికీ మంచి జరుగుతుంది. ఎట్లాంటి అపోహలు ఉన్నా కూడా అవన్నీ ఏం లేకుండా శివుని ఆశీస్సులతో తొలగిపోయి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ బాగా జరగాలని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ దురాంతకాయ శ్రీ కాళగ్నిధ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయ సర్వేశ్వర సదాశివ మహాదేవాయ నమః. ఓం నమ శివాయ. ఈరోజు మనం ఇప్పుడు ప్రస్తుతము శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర స్వామి దేవాలయం భువనగిరి నందు ఉన్నాము. ఈ పచ్చలకట్ట సోమేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరము ఘనంగా కళ్యాణ మహోత్సవం జరుపుతాము. అదేవిధంగా ఈరోజు ఈ కళ్యాణ మహోత్సవం జరపడం జరిగింది. ఇట్టి కళ్యాణానికి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఆయన పర్యవేక్షణలో దగ్గరుండి కళ్యాణం మీద కూర్చొని కళ్యాణం జరిపించాడు. అదేవిధంగా స్థానిక మున్సిపల్ వారు ఈ యొక్క శివరాత్రి ఉత్సవాలకు వారి వంతు సహకారాలు అందించారు. ఎన్నో వేల మంది ఈరోజు దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా ఈరోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ సమయంలో ఏకాదశ రుద్రాభిషేకము మరియు రేపు ఉదయం మహా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. రేపు సాయంకాలము స్వామివారి ఊరేగింపు కూడా ఉంటుంది. కావున భక్తులు ఇటువంటి పూజల్లో ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుచున్నాము. అదేవిధంగా ఇట్టి యొక్క కార్యక్రమానికి శివరాత్రి ఉత్సవాలకు మా కమిటీ యొక్క చైర్మన్ గారైన కొల్లూరు రాజుగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి. అదేవిధంగా మాజీ చైర్మన్లు, కమిటీ సభ్యులు వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి వారందరికీ కూడా ఆ స్వామివారి కరుణాదయ ఉండాలని కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈరోజు శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర స్వామి సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ మహాశివరాత్రి ఉత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే గారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు గత వారం రోజుల నుంచి భువనగిరి మున్సిపల్ పరిధిలో ఉన్న అధికారులకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం జరిగింది. ఆదేశించిన విధంగానే అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు. నిన్న పొద్దున మహా గణపతి హోమం నుంచి ఈరోజు మహాన్యాస రుద్రాభిషేకం, ఒక కొద్దిసేపటి క్రితమే స్వామివారి మహా కళ్యాణం జరిగింది. రాత్రి లింగోద్భవ కార్యక్రమం మహాన్యాస రుద్రాభిషేకం జరుగుతుంది. అలాగే ఉపవాసం ఉన్న భక్తులకందరికీ రేపు పొద్దున స్వామివారి అన్నదాన కార్యక్రమం ఉన్నది. కావున ఇట్టి కార్యక్రమాన్ని భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. శ్రీ పచ్చలకట్ట సోమేశ్వరాలయం ఈరోజు 12 గంటల 30 నిమిషాలకు 12 గంటల కళ్యాణ ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు విచ్చేశారు. అలాగే మా నూతనంగా ఎన్నుకోబడ్డ కొల్లూరు రాజు గారు చైర్మన్ గారు పర్యవేక్షణలో ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. అందరికీ వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కృతజ్ఞతలు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ దురాంతకాయ శ్రీ కాళగ్నిధ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయ సర్వేశ్వర సదాశివ మహాదేవాయ నమః. ఓం నమ శివాయ. ఈరోజు మనం ఇప్పుడు ప్రస్తుతము శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర స్వామి దేవాలయం భువనగిరి నందు ఉన్నాము. ఈ పచ్చలకట్ట సోమేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరము ఘనంగా కళ్యాణ మహోత్సవం జరుపుతాము. అదేవిధంగా ఈరోజు ఈ కళ్యాణ మహోత్సవం జరపడం జరిగింది. ఇట్టి కళ్యాణానికి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఆయన పర్యవేక్షణలో దగ్గరుండి కళ్యాణం మీద కూర్చొని కళ్యాణం జరిపించాడు. అదేవిధంగా స్థానిక మున్సిపల్ వారు ఈ యొక్క శివరాత్రి ఉత్సవాలకు వారి వంతు సహకారాలు అందించారు. ఎన్నో వేల మంది ఈరోజు దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా ఈరోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ సమయంలో ఏకాదశ రుద్రాభిషేకము మరియు రేపు ఉదయం మహా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. రేపు సాయంకాలము స్వామివారి ఊరేగింపు కూడా ఉంటుంది. కావున భక్తులు ఇటువంటి పూజల్లో ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుచున్నాము. అదేవిధంగా ఇట్టి యొక్క కార్యక్రమానికి శివరాత్రి ఉత్సవాలకు మా కమిటీ యొక్క చైర్మన్ గారైన కొల్లూరు రాజుగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి. అదేవిధంగా మాజీ చైర్మన్లు, కమిటీ సభ్యులు వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి వారందరికీ కూడా ఆ స్వామివారి కరుణాదయ ఉండాలని కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.